నాటకమే ప్రాణం, నాటకమే జీవం, నాటకమే శ్వాస, నాటకమే ఊపిరి అనేటటువంటి పరిస్థితిలో బ్రతికినవాడు నేను. చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. ఎందుకంటే ఒక డైలాగ్ని అంత అనర్గళికంగా చెప్పాలి, అంతే ఎమోషనల్గా చెప్పాలి అని అంటే సో నేను కేవలం చదువుకున్నది 3వ క్లాస్ అండి. ఈ టైలరింగ్ నేర్చుకోవడం, ఆ లెక్కలు రాసుకోవడం వల్ల కొంత డెవలప్ అయింది. వాళ్ళు మన పాత్రలు మనకి ఇస్తారు కదండి, దాన్ని చదువుకోవడం అనమాట. దాన్ని చదువుకోవడం వల్ల కొంత డెవలప్ అవ్వడం జరిగిందండి. ఇప్పటికి 3వ క్లాస్ అంటే కొంతమంది నమ్మరు. సో అప్పట్లో 3వ క్లాస్ అనేది ఇప్పుడు కంపేర్ విత్ డిగ్రీ అనుకో, అది నమ్మరు. కానీ మనం చదివింది 3వ క్లాసే, కారణం అది జరిగింది. సో ఈ నాటక రంగం పట్ల ఉన్నటువంటి ఇదితో నేను 3 నాటికలు కూడా రాయటం జరిగిందండి. 2 నాటికలు ప్రదర్శన చేశాము. ఒక నాటిక ప్రదర్శించడానికి కుదరలేదు. ఒక నాటిక బుక్ కూడా ప్రింట్ చేయించడం జరిగిందండి. ఏంటి అసలు మీరు రాసిన నాటకం ఏంటి? తరం మారింది ఒక నాటిక అండి. ఇదే పరిష్కారం అనే నాటికని ప్రింట్ చేయించడం జరిగింది. దానిలో తప్పు చేసిన తండ్రిని కొడుకు చంపేస్తాడు. ఇదే పరిష్కారం. మా చలమలచెట్టి నాంచేరి గారు, మా కళాబంధు మచిలీపట్నం, ఆయన స్వర్గస్థులు, కీర్తిశేషులైన ఆయన తప్పు చేసిన తండ్రిని కొడుకు చంపేస్తే ప్రతివాడు తప్పు చేస్తాడో, తప్పు చేసిన ప్రతివాడిని చంపుకుంటా వెళ్ళిపోతే ఈ సమాజంలో ఎవరు మిగలరు. కాబట్టి ఆ కథా వస్తువుని ఎమ్మెల్యే గారి చేత ఆవిష్కరిస్తున్నాం ఈ బుక్. ఆ క్లైమాక్స్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోమంటే, తండ్రిని చంపబోతుంటే అప్పుడు ప్రభుత్వం వచ్చి డిపార్ట్మెంట్ పరంగా వచ్చి వీని అరెస్ట్ చేసి తీసుకెళ్తారనమాట. అప్పుడు ఇదే పరిష్కారం అని అంటే ఇదే పరిష్కారం అని చెప్పేసి మార్చి అట్లా దాన్ని ఆ నాటికని మనం ప్రదర్శించడం ఒక 10 ప్రదర్శన చేసాం. టెలిఫోన్ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా బుక్ పట్టుకెళ్ళి వాళ్ళు కూడా ప్రదర్శన చేశారు. అలా జరిగింది.